ఈ రోజు ఏదైతే 42% బీసీ రిజర్వేషన్ బిల్లు కోసం కవితక్క గారు ఇక్కడ 72 అవర్స్ దీక్ష ఏదైతే చేస్తున్నారో దానికి ఇంత పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతూ వివిధ కుల సంఘాలు, తెలంగాణ జాగృతి నాయకులు, మా ఆడబిడ్డలందరూ విచ్చేసినందుకు నిజంగా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కవితక్క గారు ఏది చేపట్టినా కూడా తను ఏదైనా ఒక అంశాన్ని తీసుకొని పోరాటం చేస్తే అది సాధించే వరకు వదిలిపెట్టరు. ఈ రోజు కవితక్క గారంటే తెలియదు అనే వాళ్ళకి ఒకసారి తెలంగాణ చరిత్రను చదివితే తెలుస్తుంది. ఎందుకంటే ఆ రోజు తెలంగాణ భాషా యాసని సినిమాలలో హాస్యపదంగా చేసి చూపిస్తున్న నాడు పోరాటం చేసి ఈ రోజు తెలంగాణ భాష లేకపోతే సినిమా లేని పరిస్థితికి తీసుకొచ్చిన వ్యక్తి కవితక్క గారు. తెలంగాణ జాగృతి పేరిట బతుకమ్మను ఎత్తుకొని ఊరూరా బతుకమ్మ చేసి ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు బతుకమ్మను నిలబెట్టిన కవితక్క గారి గురించి తెలంగాణ ఆడబిడ్డలకు ప్రతీక అయిన కవితక్క గారు తెలియదు అంటే అది వాళ్ళ విఘ్నతకి వదిలేస్తున్నాం, వాళ్ళ అహంకారానికి వదిలేస్తున్నాం. ఈ రోజు కవితక్క గారు ఏదైతే 72 అవర్స్ నిరాహార దీక్ష అని చెప్పడంతోనే ప్రభుత్వం వణికిపోతుంది, భయపడుతుంది. ఇప్పుడు మేధావులందరూ, ఇప్పుడు బీసీ నాయకులందరూ నిద్రలో నుండి మేలుకొని ఒకరు ప్రెస్ మీట్లు పెడతారు, ఒకరు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తారు. ఈ రోజు జాగృతికి కేవలం 4 గంటల సాయంత్రం 4 గంటల వరకే పర్మిషన్ ఇచ్చి ఇంకా గంట ఉంది, ఇంకా అర్ధ గంట ఉంది, ఇంకా 5 నిమిషాలు ఉంది అని భయపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రోజు కోర్టు మీదున్న నమ్మకంతోనే కవితక్క గారు తెలంగాణ జాగృతి కోర్టును ఆశ్రయించిన 8-9 తారీఖు రోజు నిరాహార దీక్ష చేసుకోమని కోర్టు తీర్పునియడం జరిగింది. అంటే గవర్నమెంట్ వాళ్ళని కోరడం జరిగింది. అంటే ఈ రోజు గవర్నమెంట్ భయపడుతుందా? అంటే మీరు కవితక్క గారు ఏది చేసినా కూడా సాధించే వరకు వదిలిపెట్టారు అని తెలిసి ఈ రోజు భయపడి ఈ రోజు పర్మిషన్ కూడా ఇవ్వకుండా మేము ధర్నా చౌక్ని ఓపెన్ చేసినామని గొప్పలు చెప్పుకునే మీరు ఈ రోజు 4 గంటల వరకే ఒక ఆడబిడ్డకు భయపడి ఈ రోజు ఆడబిడ్డను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. కవితక్క గారు, మా పెద్ద నాయకులు, మా ముఖ్య నాయకులు అందరూ దీని గురించి డిస్కస్ చేస్తున్నారు. దీక్ష కంటిన్యూ చేయాలా లేదా 8-9 తారీఖు కంటిన్యూ చేయమని కోర్టు ఏదైతే ఇచ్చిందో దాని మీద ఈ రోజు మా ముఖ్య నాయకులు అందరూ కూడా డిస్కషన్ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా కవితక్క గారు బీసీల బడుగు బలహీన వర్గాలకి ఎప్పుడు అండగా ఉండి బడుగు బలహీన వర్గాల కోసం కొట్లాడే బిడ్డ మా కవితక్క గారికి బీసీల తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై కవితక్క, జై జాగృతి. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ నాయకులు, జాగృతి నాయకులు లింగం గారు మాట్లాడాల్సిన కోరుతా ఉన్నాం. బీసీలకు 42%